వ్యవస్థలో మనం ఇప్పుడు ఎన్నికలు కూడా చూస్తున్నాం కాబట్టి కడప జిల్లాకు సంబంధించి సురేంద్ర మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎట్ ద సేమ్ టైం పులివెందులకు సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారం మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా సురేంద్ర. ఎస్, తప్పనిసరిగా రాజేంద్ర గారు. ఇవాళ ఉదయం నుంచి కడప జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొద్దిమేర అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి 9 గంటల వరకు చాలా ప్రశాంతంగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగింది. కానీ ఒక్కసారిగా ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల విడిపోయినటువంటి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మొదలుకొని మైదుకూరు దాకా గొడవల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. దీని మీద పోలీసులు చర్యలు తీసుకునే కార్యక్రమంలో కాస్త అలసత్వం వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. మిగతా ఎన్నికల కంటే ఈ రోజు జరగబోయే ఎన్నికలు గతంలో పోల్చుకుంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో మీరన్నట్టుగా ఇందాక రాజకీయం ఇంట్లో కుట్రలు సైతం చేస్తుందన్న పదాన్ని మాత్రం నేను మరోసారి మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆపద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తన సోదరిమణులు ఇద్దరు కూడా కొంగు చాచి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఓటరు ఆలోచించేదానికి వాళ్ళిద్దరు కూడా ఒక చిహ్నంగా మారారు అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విపరీతమైనటువంటి దాడులకు తెగబడే స్టేజ్లో వైసీపీ నాయకులు ఈరోజు ఉండే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. పుల్లంపేటలో ఏకంగా ఈవీఎంలను సైతం ధ్వంసం చేసేశారు. అలాగే మైదుకూరులో ఉన్నటువంటి ఒక మండల నియోజకవర్గం ప్రజలు ఉన్నటువంటి చాపాడు, అక్కడ అలాగే ఉన్నటువంటి నక్కల్దిన్న ప్రాంతంలో ఏజెంట్లను సైతం దళితులుగా ఏజెంట్లను పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి రుచి చూపిస్తామన్న విషయాన్ని మాత్రం వైసీపీ శ్రేణులు కళ్లకు కట్టినట్లుగా వాళ్ళ మీద దాడులకు తెగబడ్డారు. దీన్ని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ కొంత అలసత్వం వహించింది. కానీ ఎట్టకేలకు 100 మంది మీద మేము కేసు పెడుతున్నాం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నామని సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెప్పుకోవడాన్ని ఇంత హర్షించదగ్గ విషయంగా చూస్తున్నాం. మధ్యాహ్నం వరకు గమనిస్తే 42% పోలింగ్ జరిగింది. అంటే ఉదయం నుంచి కొంత ఎండ ఉన్నప్పటికీ కూడా మహిళలు అంటే ఈసారి మొదటిసారి ఓటు వినియోగించుకునే యువత అంతా కూడా పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున చేరుకుంది. తమ ఓటును వేసి మనం నిర్ణయించుకున్నటువంటి నాయకుడిని తీసుకుని రావాలి, ఆ నాయకత్వంలో మేము ప్రజాభిప్రాయం అలాగే అధికారాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నాం అన్న ఒక సంకేతాన్ని అయితే ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కూడా 7:45 తన సొంత ఊరు అలాగే సొంత నియోజకవర్గమైనటువంటి బాకరాపురంలో తన నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చీఫ్ స్వయాన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి ఇడుపులపాయలో తనకున్నటువంటి 216 బూత్ నెంబర్లో కూడా ఓటు వినియోగించుకుంది. అంటే ఇలా చూసుకుంటూ పోతే కడపలో ఉన్నటువంటి సినారియో ఒక్కసారి గమనిస్తే ఇటు పొలిటికల్ పార్టీలు అన్నింటినీ కూడా ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించింది ఈ ఎన్నికల్లో అనేది క్లారిటీగా చెప్పబోతున్నాం. ఎందుకంటే ఒక ఓటరు ధైర్యంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేసే ఆలోచనను కూడా దూరం చేసే ప్రక్రియ మాత్రం ఈరోజు ఉదయం నుంచి కడప జిల్లాలో స్పష్టంగా జరిగింది అనేది అర్థమవుతుంది రాజేంద్ర గారు. ఎస్, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు అలాగే టీడీపీ నుంచి ఒక మహిళ మాధవిరెడ్డి గారు, ఐ థింక్ ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఎందుకనంటే ఇద్దరి ఛాలెంజెస్ మనం గమనించినప్పుడు ఇక్కడ ఎన్నికల సందర్భంగా ఏవైనా ఉద్రేకాలు వచ్చేటటువంటిది కానీ అలాగే అధికారులు అప్రమత్తంగా లేకపోయే పరిస్థితి వల్ల వచ్చే పరిణామాలు కానీ ఎనీ అబ్జర్వేషన్? కడప పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఇటీవల విడిపోయినటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే అటు రైల్వే కోడూరు అలాగే రాజంపేట ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్న అల్లర్లు జరిగిన పరిస్థితి కూడా ఇంతవరకు మనం గమనించాం. కానీ కడప నగరంలో ఉన్నటువంటి ఏ బూత్లో కూడా చిన్నపాటి ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు 2 రాజకీయ పార్టీలు. ఎందుకంటే దాదాపు 8 నెలల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిరెడ్డి రాజకీయంలోకి రావడము అలాగే ఇన్ఛార్జ్ వెంటనే అభ్యర్థిగా ప్రకటన చేసిన సమయంలో ఇరువురు మధ్యన జరిగినటువంటి పరస్పర వాగ్వాదాలు అలాగే అధినేతలు అంటే ఇటు జగన్ కావచ్చు ఇటు చంద్రబాబు కావచ్చు వచ్చిన సందర్భంలో వాళ్ళ మధ్యన జరిగిన మాటల తూటాలను ఒకసారి గమనిస్తే తప్పనిసరిగా అలజడి అలాగే అల్లర్లు జరుగుతాయని అందరూ ఊహించారు. కానీ కడప నగరం మాత్రం ఈరోజు చాలా ప్రశాంతంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇటు అత్యంత కీలక నియోజకవర్గం జమ్మలమడుగు, అక్కడ కూడా ఫ్యాక్షన్
రాజకీయాలకు చాలా పెట్టింది పేరుగా ఉన్నటువంటి ప్రాంతం అయినా కూడా అక్కడ కూడా ఎక్కడా ఒక్క ఇష్యూ కూడా జరగలేదు ప్రస్తుతానికి. ఇక ప్రొద్దుటూరు అక్కడ అర్బన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, అందరూ చాలా విజ్ఞానవంతులు, అన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి అక్కడ కూడా చాలా వరకు అల్లర్లు జరిగిన అవకాశం కనిపించలేదు. మైదుకూరు నియోజకవర్గంలోనే ఇప్పుడున్నటువంటి అలజడంతా కూడా, ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో రైతులు తమకు చుట్టుపక్కల ఉన్నటువంటి కేసీ కెనాల్ ద్వారా రైతులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది కూడా 2 రకాల పంటలు వేసుకునే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కేసీ కెనాల్ ద్వారా నీళ్లు రాకపోవడము వాళ్ళను ఒకంత అలజడికి అలాగే ఆవేదనకు గురి చేసింది. అదంతా ఇప్పుడు ఓట్ల రూపంలో చూపించే అవకాశం వచ్చిందన్న కోణంలో ప్రతి ఒక్కరు కూడా కుల మత సామాజిక వర్గాలకు భిన్నంగా ప్రతి ఒక్కరు ఓటేయడానికి పోలింగ్ బూతులకు తరలివచ్చే సమయంలో ఏజెంట్లను అడ్డుగా పెట్టుకుని రకరకాల అక్కడ దాష్టికాలు అయితే సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతానికి సంబంధించి అక్కడ కూడా కొంత ఈవీఎంలు మొరాయించాయి, కానీ ఎక్కడా కూడా ఘటనలు అయితే జరగలేదు. ఇటు రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో కూడా ఒకంత ప్రశాంతమైన వాతావరణమే ఇప్పటి వరకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కూలీలు కావచ్చు, వాళ్ళ కాయ కష్టం చూసుకున్న తర్వాత ఓటేయాలని వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఏమైనా అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ ను ఖచ్చితంగా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకోవాలి, తప్పనిసరిగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం కల్పించాలి. ఓటింగ్ సరళిని జరిగే విధంగా చూస్తే తప్పనిసరిగా గత ఎన్నికల్లో 79.8% గా ఉన్నటువంటి పోలింగ్ ఈసారి 83 నుంచి 84% వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఎన్నికల సంఘం చెప్పిన మాట నెరవేరబోయే అవకాశం కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎస్ సురేంద్ర, ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి పులివెందుల అభ్యర్థులు నిలబడిన చోట ఓటింగ్ శైలి ఎలా ఉన్నది, ఉత్సాహంగా పాల్గొనేటటువంటి అవకాశం, అలాగే ఓటింగ్ శాతం మీ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా పులివెందుల నియోజకవర్గంలో అత్యధిక శాతం నమోదయ్యే పరిస్థితి కనపడుతుందా? ఎస్, తప్పనిసరిగా ఈ విషయంలో జనాలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈసారి గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇటు కుటుంబంలో ఉన్నటువంటి అన్న చెల్లెళ్ళు అలాగే ప్రతిపక్షంలో బలంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ముగ్గురు ఇటు అభ్యర్థులు అంటే 3 రాజకీయ పార్టీలు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ 3 పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ ఉండబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లింగాల అలాగే వేముల, వేంపల్లి, చక్రాయపేట, పులివెందుల అర్బన్ ఏరియా, తొండూరు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నిటిలో కూడా తప్పనిసరిగా మహిళలు సైతం ఈసారి ఓటేయడానికి పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మనం ఒకసారి గమనిస్తే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పులివెందుల ప్రాంతంలో మహిళలు, యువకులందరూ కూడా ఉత్సాహంగా ఓటేయడానికి సిద్ధమవుతున్నారంటే తప్పనిసరిగా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ స్వయాన సీఎం సొంత నియోజకవర్గంలో సైతం తప్పనిసరిగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే సీఎంకు సంబంధించిన బంధువులు కొంతమంది మీ జిల్లాలో ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడిన దశ చూసాం. ఆ ప్రాంతంలో ఎలా ఉంది? ఈ కుటుంబ ప్రాధాన్యత ఏదైనా కనపడుతోందా? ఆధిపత్యం ఏదైనా మీకు అనిపిస్తోందా? వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బంధుగణం అంటే ఇటు కమలాపురం ఎమ్మెల్యే అలాగే ఇప్పుడు మరోసారి అభ్యర్థిగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కమలాపురం ఏరియా ఉంది. ఆ ఏరియాకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. కానీ అక్కడ కూడా కొంత ఫ్యాక్షన్ రగిలే అవకాశం మాత్రం ఉందని నిన్నటి వరకు ఊహించాము. బై ఛాన్స్ ఇప్పటి వరకు అయితే అలాంటి పరిస్థితి లేదు. కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు, ఎందుకంటే అక్కడ కూడా చాలా వరకు అంటే ఈరోజు ఉదయం ఒక చిన్న ఘటన అంటే ఆ పోట్లదుర్తికి సమీపంలో ఉన్నటువంటి ఒక వీరశివారెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఊరిలో అంటే తరచుగా అక్కడ రిగ్గింగ్ జరిగే ఏరియా కాబట్టి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లకు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలకు మధ్య జరిగిన వాగ్వాదం ఈ రోజు జిల్లా మొదటి ఆ ఘటన అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ ఘటనను మొదలుకొని ఒక్కొక్కటిగా ఈ తరచుగా అంటే 2 రాజకీయ పార్టీలకు ఏజెంట్లకు మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు తరచుగా కంటిన్యూ అవుతున్నాయి. కానీ అది చిన్నపాటి గొడవే కావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ నుంచి అందరినీ కూడా ఇటు పార్టీ అటు పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ సాఫీగా పోలింగ్ జరిగే విషయాన్ని అయితే పూర్తిగా పోలీసుల కంట్రోల్లోనే జరుగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ఇటు కమలాపురం కానీ, జమలమడుగు కానీ, పులివెందల కానీ, బద్వేల్ కానీ, మైదుకూరు కానీ
ఈ అన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగే ఏరియాలను ముందుగానే పసిగట్టినటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ వెబ్ కాస్టింగ్ చాలా సీరియస్ గా చేస్తా ఉంది. పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అధికార యంత్రాంగం అందరూ కూడా నిమగ్నం కావడంతో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ బంధుగణం ఉన్నటువంటి ఏరియాలలో కావచ్చు, స్వయాన ఇక్కడ పార్లమెంట్ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే వైసీపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి కడప పార్లమెంట్ నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఒక్కరే వ్యక్తిగా అంటే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ఈసారి వ్యతిరేకంగా ప్రజలు నిలబడబోతున్నారా లేదా అనేది మాత్రం చూడాలి. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే మాత్రం ఇది తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అవకాశం ఉండేటట్టు కనిపిస్తా ఉంది. కానీ